ఈ రోజు శ్రీకాళహస్తి ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఈ రోజు ఉదయం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి గురై అస్వస్థతకు గురైనటువంటి 16 మంది బీసీ విద్యార్థులను విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన వెళ్లిన ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల తంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి ఆ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని పర్యవేక్షణలో ఉన్న డాక్టర్లకు చెప్పడం జరిగింది. ఏ విషయంపై విచారణ జరిపి ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, విద్యార్థులకు మంచి ఆహారాన్ని అందించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు, ఏర్పేడు మండల వైసీపీ ఉపాధ్యక్షులు పరిశీలనలో పాల్గొనడం జరిగింది. అదే ఓకే విషయం తెలిసి రావడం అనేది శ్రీకాళహస్తి పట్టణంలోని బీసీ హాస్టల్లో పిల్లలు కొంచెం ఫుడ్ పాయిజన్ అయ్యి 16 మంది ఈరోజు హాస్పిటల్లో చేరడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు పిల్లలకి అందరికి కూడా ఏ ఇబ్బంది రాకుండా వెంటనే డాక్టర్స్ అంతా కూడా కోఆర్డినేట్ చేసుకున్నారు కాబట్టి ఫస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే వచ్చిన హాస్టల్ వార్డెన్ ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆ విధంగా కాకుండా పిల్లల యొక్క భవిష్యత్తు, పిల్లల యొక్క బాగోగులు చూడాల్సిన డ్యూటీ వార్డెన్ది. ఆ వార్డెనే ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎటువంటి పిండి ఉంది, ఆ పిండి ద్వారా ఇడ్లీ చేస్తే అది తినవచ్చా తినలేరా, ఫస్ట్ అతను తిని చూడాలి మెనూని. ఏ మెనూ కూడా తయారైపోయిన తర్వాత అది హైజీనిక్గా ఉందా లేదని చూడాల్సిన బాధ్యత వార్డెన్ మీద ఉంటుంది. కాబట్టి ఆ వార్డెన్ మీద వెంటనే చర్యలు తీసుకోండి. మళ్ళా కూడా రిపీట్ కాకుండా పిల్లలకి అనారోగ్య పాలు కానీ చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. స్పందించిన డిఎంహెచ్ఓ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే ఆర్డీఓ గారు కూడా వచ్చుకున్నారన్నారు. వారందరూ రాక మంచి పరిణామమే. కానీ మనకు ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో ఆ ప్రాబ్లం మీద వెంటనే చర్యలు తీసుకోకపోతే అవి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వార్డెన్ మీద చర్యలు తీసుకొని అప్పుడప్పుడు కూడా హాస్టల్స్ అన్నీ విజిట్ చేయాల్సిందిగా అధికారులని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాం.